తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ను కలిశారు. కేబినెట్లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం కూడా ఇచ్చారు. మరోవైపు ఢిల్లీకి కాసేపట్లో కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ స్వామి. ప్రస్తుతం మనం ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాం. కాసేపటి క్రితమే మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఉన్నారు. మీనాక్షి నటరాజన్ను తెలంగాణ కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు కలిశారు. ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. రానున్నటువంటి మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు అవకాశం ఇవ్వాలనే అంశాన్ని ఆమెతో డిస్కస్ చేశారు. ఈ అంశాన్ని చాలా రోజుల నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం మాదిగలు 60 లక్షలకు పైగా ఉన్నారు. వీళ్లకు మంత్రివర్గంలో అవకాశం లేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు అవకాశం ఇవ్వాలని వాళ్ళు తమ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ను కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని పలుమార్లు కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ రోజు కూడా ఉదయం అడ్లూరి లక్ష్మణ్ నేతృత్వంలో కొంతమంది మాదిగ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఒక వినతి పత్రం ఇచ్చారు. నిన్న మొన్న కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాదిగ సామాజిక వర్గం మొన్నటి ఎన్నికల్లో ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చాలామంది మెజారిటీ వ్యక్తులు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. కాబట్టి ఇప్పుడు మంత్రివర్గంలో మాదిగలు లేనటువంటి నేపథ్యంలో మాదిగలకు అవకాశం ఇవ్వాలని తమ డిమాండ్ను అధిష్టానం ముందుకు తీసుకువెళ్లారు. దాంతోపాటు ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ వాళ్ళకు ఢిల్లీకి వెళ్ళనున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాదిగ ఎమ్మెల్యేలందరూ ఢిల్లీకి వెళ్ళి మల్లికార్జున ఖర్గేను, కేసీ వేణుగోపాల్ను, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని కలిసి ఇక్కడ ఉన్నటువంటి మాదిగ జనాభా ఎంత, వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాలు ఏంటి, వాళ్ళకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా కలిసి వస్తుందనే విషయాన్ని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. మొత్తానికైతే ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంది. దీంట్లో సామాజిక సమీకరణాల నేపథ్యంలోనైనా ఒక ఎస్సీకి ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి. అయితే మాలలకు ఇప్పటికే అనేక అవకాశాలు ఇటు డిప్యూటీ సీఎం రూపంలో కానీ స్పీకర్ రూపంలో కానీ వాళ్ళకు అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో మాదిగలకు అవకాశం ఇవ్వాలని మాదిగ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దామోదర్ రాజనరసింహ మంత్రివర్గంలో ఉన్నారని వాళ్ళతో మాదిగ ఎమ్మెల్యేలను అడిగితే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నిక్కర్సైన మాదిగలకు మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనే అంశాన్ని మాదిగ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. దామోదర్ రాజనరసింహ మంత్రివర్గంలో ఉన్నప్పటికీ ఆయన మాదిగ ఉపకులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ లీడర్షిప్, ముఖ్యంగా ఎస్సీలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ ఒక కొత్త ఆర్గ్యుమెంట్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ ఇటు దామోదర్ రాజనరసింహ కానీ ఇద్దరు ఉపకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులే. ఇటు దామోదర రాజనరసింహకు సంబంధించినటువంటి మోర్చి కులం 65,000 మంది మాత్రమే ఉన్నారు తెలంగాణలో. దాంతోపాటు ఇటు బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి మాలదాసరి కులానికి సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణలో 7,000 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇటు మాలలకు మాదిగలకు అత్యధిక జనాభా ఉన్నటువంటి ఎస్సీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి నిఖర్సైన మాలలకు నిఖర్సైన మాదిగలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనే ఆర్గ్యుమెంట్ను తీసుకొస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి సామాజిక న్యాయం కానీ సామాజిక సమీకరణలు కానీ ఇవన్నీ చాలా రోజుల నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దాంతోపాటు ఎవరు ఎంత శాతం ఉన్నారో అంత శాతం అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలనే అంశాన్ని కూడా రాహుల్ గాంధీ ఎత్తుకున్నటువంటి నేపథ్యంలో అత్యధిక జనాభా ఎస్సీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ మంత్రివర్గంలో అవకాశము ఎవరికి వస్తుందనే అంశాన్ని కూడా ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఉన్నటువంటి 6 మాదిగ ఎమ్మెల్యేలో ఎవరికి అవకాశం ఇచ్చినా మేమందరము సంతోషంగా ఫీల్ అవుతాం. కానీ తమకు ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించి వాళ్ళకు ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఇవ్వాలనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఇటు కరీంనగర్కి సంబంధించి ప్రస్తుతం విప్గా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కానీ మానకొండూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కవంపల్లి సత్యనారాయణ కానీ వీళ్ళిద్దరిలో ఒకవేళ మాదిగలకు అవకాశం ఇస్తే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పవచ్చు. ఇక దాంతోపాటు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్నా కొద్దీ
ఆశావాహులు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాసేపటి క్రితం ఇక్కడనే ఎమ్మెల్యే క్వార్టర్స్లో చాలామంది బీసీ నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి 7 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు కూడా తమకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో లేరు, అదేవిధంగా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల నుంచి మంత్రివర్గంలో లేరు కాబట్టి వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఇటు ఎంబీసీగా ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, రాజ్ ఠాకూర్. తాను డిజర్వ్ అని కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాల నుంచి తాను పనిచేస్తున్నాను, మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం ఇవ్వాలని తాను మోస్ట్ ఎలిజిబుల్ ఆ పదవికి అనే విషయాన్ని కూడా తాను గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ మంత్రివర్గ విస్తరణ ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చిందనుకున్నటువంటి ప్రతిసారి వాయిదా పడుకుంటూ వస్తుంది. ఈ వాయిదా పడుకుంటూ వస్తున్న కొద్ది ఆశావాహులు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి చివరిగా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆశావాహులందరూ తమ చివరి ప్రయత్నాలను చేస్తున్నారు. కొంతమంది మీనాక్షి నటరాజన్ను కలుస్తున్నారు, కొంతమంది సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. పీసీసీ చీఫ్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్తున్నారు. ఇక ఢిల్లీ పెద్దలను ఇటు ఏఐసీసీ చీఫ్గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేని కానీ, దాంతోపాటు కేసీ వేణుగోపాల్ని కానీ, రాహుల్ గాంధీని కానీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళను కలిసి తమకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనే విషయాన్ని వాళ్ళకు స్పష్టం చేస్తూ కొన్ని లెటర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ మాదిగా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలను కలిసి తమకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉంది. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.